అలా కాదు, అది వద్దు. నా వీడియో ఇలా. అందరికీ నమస్కారం అండి. నేను కోటిపల్లి అయ్యప్ప, అడ్వకేట్ అండి. ఇదిగోండి, మా ఊర్లో కోఆపరేటివ్ సొసైటీలో అవినీతి జరిగింది. మా అమ్మగారు వేలుముద్రలు పోజరీ చేశారండి. కోఆపరేటివ్ సొసైటీ అంతా కూడా భూపతిరాజు రవివర్మ, అతికాల శ్రీనండి 16 సంవత్సరాలుగా వాళ్ళ చేతిలోనే ఉంటుందండి. మాకు అందులో ఫోరెన్సిక్ ల్యాబ్లో పంపిస్తే మా అమ్మగారు వేలుముద్రలు కాదని తెలిసిందండి. దాని మీద పోరాడుతున్నానండి. 51 మంది రైతుల్ని అధికారుల సమక్షంలోనే మమ్మల్ని బూతులు తిట్టించండి, గ్రామ బహిష్కరణ చేసినట్టు రిపోర్టులు రాయించండి. దాని మీద లీగల్ నోటీసులు ఇచ్చానండి, పరువు నష్టం మీద. అది ఇచ్చినందుకు న్యాయ ప్రకారంగా వెళ్తున్నందుకు ఇదిగోండి ఇలా దౌర్జన్యం చేసండి. ఇంట్లోకి వచ్చి ఇదిగోండి రేపు 12వ తారీఖున పెళ్ళండి, క్వార్టర్లు పంచుతున్నానండి. క్వార్టర్లు పంచుతుంటే ఇదిగోండి ఇంటికి వచ్చండి, పెళ్ళికని తెచ్చుకున్న 14 లక్షల రూపాయలు క్యాష్ అండి, 83 కాసులు బంగారం పట్టిపోయారండి. ఇందులో కందులు నరసన్న, కోసూరు రమేష్ అండి, వీళ్ళిద్దరూ ఇంట్లోకి వచ్చండి నా సెల్ ఫోను మొత్తం 6 సీసీ కెమెరాలు ధ్వంసం చేసేసారండి. అడ్డగల్ సత్యబాబు అని జనసేన ప్రెసిడెంట్ అంటాడండి. అతనికి ఎవరు ఇవ్వలేదండి, అతనే ప్రకటించుకున్నాడండి. అది మన రోడ్లు వేసారండి, పగిలిపోతున్నాయండి. మా ఇంటికాడ రోడ్డు కూడా పోయలేదండి. దీన్ని అడిగానండి, గ్రూప్లో అడిగానండి. ఇంకో గ్రూప్లో ఇలా పెడుతున్నాడు, అలా పెడుతున్నాడండి. ఇగో ఇలా దౌర్జన్యం చేయించండి, ఇలా మొత్తం మమ్మల్ని, మా అమ్మగారిని నన్ను ఇగో కొట్టేసండి, కత్తులతో దాడులు చేసండి. ఇంటి మీదకి వచ్చి ఇలా దౌర్జన్యం ఉందండి. ఒక హైకోర్టు లాయర్కి మాలాంటి వ్యక్తులకి న్యాయం జరగలేదు. ఒక 51 ఎంక్వైరీ వేయమని లెటర్లు పెట్టినందుకండి మమ్మల్ని ఇంత దౌర్జన్యంగా చేసేసండి. మొత్తం అన్ని నాశనం చేసేసారండి. మాకు న్యాయం చేయండి. పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, నారా లోకేష్ గారిని మేము కోరుతున్నది ఒకటండి. ఎన్నో సంవత్సరాలుగా టీడీపీ జనసేన పార్టీల్లో మేము పనిచేయడం జరిగిందండి. మాకు కొంచెం న్యాయం చేయండి సార్. భూపతిరాజు రవివర్మ, అతికాల శ్రీను వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే మేము ఈ గ్రామంలో బతకలేమండి. తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలండి. ఇదిగోండి ఈ దుశ్చర్య అంతా చేయించింది భూపతిరాజు రవివర్మ అండి. మెయిన్ అతని సమక్షంలోనే వేణుగోపాల స్వామి గుడిలో మీటింగ్ పెట్టండి. తుమ్మూరు కుమారు అలాగే అడ్డగల్ శ్రీరామూర్తిని ఇంటికి పంపించండి. దౌర్జన్యం అంతా చేయించారండి. మాకు రక్షణ లేదండి. పోలీసులు ఏఎస్ఐ గారు వచ్చిన టైంలో కూడా మొత్తం బాత్రూమ్ ట్యాప్లు అండి, మొత్తం పైపులు అండి, సీసీ కెమెరాలు, ఇంటి ట్యూబ్ లైట్లు మొత్తం అన్ని బదులు కొట్టేశారండి. ఈ ఒక్క గదిలోనే ఉన్నాయండి అన్నీ. ఇంకేమీ లేవండి మాకు. ఈ మంచం చూడండి, ఈ మంచం బదులు కొట్టేశారండి, అట్టే కొట్టేశారండి. మేము ఏం తప్పు చేసామండి? ఏదన్నా ఉంటే చట్ట ప్రకారం వెళ్ళాలి కదండి. ఇలా అవినీతి ప్రశ్నిస్తే ఈ రకంగా దౌర్జన్యం చేసేస్తే ఇంక ఇది ఊరండి, వల్లగాడండి. మాకు న్యాయం చేయమని పవన్ కళ్యాణ్ గారిని చేతులు జోడించి మొక్కుతున్నానండి. మా హైకోర్టు లాయర్లు కూడా, రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లు కూడా నేను కోరుతున్నది ఒకటే అండి, ఒక లాయర్కి న్యాయం చేయండి. ఇది నేను చాలా దీనంగా అడుగుతున్నాను. దీని మీద ఒక ఎస్పీ గారిని ఎంక్వైరీ చేయించి అసలు వాళ్ళు మమ్మల్ని గ్రామ బహిష్కరణ చేయించామని రాయించి ఇవన్నీ చేయించుతున్నారండి. ఏదైనా తప్పు జరిగినప్పుడు ప్రశ్నిస్తాం కదండి. రోడ్లు పాడైపోతే ప్రశ్నిస్తాం కదా. అలా ప్రశ్నించలేనటువంటి స్వేచ్ఛ కూడా లేదండి మా గ్రామంలో మాకు. ఇది రంగస్థలంలో జగపతి బాబు గారు లాగా మా భూపతిరాజు రవివర్మ గారు తయారయ్యండి. మమ్మల్ని అందరినీ ఇలా ప్రశ్నించిన వాళ్ళందరినీ ఇలా దౌర్జన్యం చేయిస్తున్నారండి. ఇదండి, మాకు న్యాయం చేయండి సార్. పవన్ కళ్యాణ్ గారు చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నాను. మీ పార్టీ మాలాంటి వ్యక్తులకి న్యాయం చేయండి సార్. 10 మంది వాళ్ళు వైపు ఉన్నారండి. నేను న్యాయం కోసం కోరుతున్నాను. 100 మంది ఇంటి మీదకి వచ్చాను. మీరు న్యాయం